నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సూపర్ జీఎస్టీ 2.0 తగ్గింపు వలన కలిగే ప్రయోజనాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. పిలుపునిచ్చిన తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ అమరయ్య. ప్రతి పోలీసు అధికారులు సిబ్బంది ప్రజల సమస్యలను గౌరవంగా వినాలి, జవాబుదారీతనంతో పరిష్కరించాలి. ప్రత్యేకంగా వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. ప్రజల ప్రాణాలను బలికొడుతున్న కల్తీ మద్యం మాఫియాను వెంటనే అరికట్టాలి. నకిలీ మద్యం తయారీ, సరఫరాపై సిబిఐ విచారణ జరిపించాలి. మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్. టపాసులు, బాణసంచా అనుమతి లేకుండా నిల్వ లేదా రవాణా చేయడం చట్టపరంగా తీవ్రమైన నేరం. ఇలాంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనే వారిని ఉపేక్షించేది లేదు, కఠిన చర్యలు తీసుకుంటాం, హెచ్చరించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. వార్తల్లోని వివరాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సూపర్ జీఎస్టీ 2.0 తగ్గింపు వలన కలిగే ప్రయోజనాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ అమరయ్య పిలుపునిచ్చారు. సూపర్ జీఎస్టీ 2.0 వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం నుండి టౌన్ క్లబ్ కూడేల వరకు నగరపాలక సంస్థ జీఎస్టీ సిబ్బంది స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ 2.0 పై నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సచివాలయాల పరిధిలో కార్యక్రమాలు నిర్వహించామని, కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశామని అన్నారు. స్కూల్స్, కాలేజీల్లో ప్రత్యేకంగా పోటీలు నిర్వహించామని తెలిపారు. స్కూటర్ ర్యాలీ ద్వారా కూడా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈ నెల 19వ తేదీ వరకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ పన్ను రేటును 2 స్లాబులుగా మార్చాయని, అంటే 28% నుండి 18% మరియు 12 నుంచి 5%కు తగ్గించబడిందని తెలిపారు. అలాగే కొన్ని వస్తువులు 0% అమలులోకి వచ్చాయని తెలిపారు. ఈ సూపర్ జీఎస్టీ 2.0 తగ్గింపుని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, నగరపాలక జీఎస్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సూపర్ జీఎస్టీలో భాగంగా ఈరోజు సూపర్ జీఎస్టీలో భాగంగా ఈరోజు మన వర్కర్స్ నుంచి ర్యాలీ తీయమని చెప్పారు. దానిలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వర్కర్స్ అందరితోటి బైక్ ర్యాలీ ఒకటి టేకప్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డిఫరెంట్ డేట్స్లో అన్ని కార్యక్రమాలు జీఎస్టీలో షెడ్యూల్ ఇచ్చారు. ఆ షెడ్యూల్ ప్రకారము అన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. ముందుగా సచివాలయం పరిధిలో ప్రతి ఒక్క సచివాలయంలో మీటింగులు కండక్ట్ చేసాము. అదేవిధంగా పాంప్లెట్స్ ప్రతి ఒక్క ఇంటికి డిస్ట్రిబ్యూషన్ చేశాము. అదేవిధంగా స్కూల్స్, కాలేజెస్లో కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము. అదేవిధంగా హాస్పిటల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. ఈరోజు బైక్ ర్యాలీ ద్వారా వర్కర్స్కి అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు వచ్చేసి మన రియల్ ఎస్టేట్ వాళ్ళందరితోటి రేపు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ రేపు ఒకటి ప్లాన్ చేశాము. ఇదే విధంగా ఈ నెల 19th వరకు జరిగే అన్ని జిఎస్టీ ప్రోగ్రాముల్లో కూడా కార్పొరేషన్ తరఫున జిఎస్టీ, అదే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తరఫున అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ వారి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మనకి జిఎస్టీలో చాలా తగ్గింపు జరిగింది. 25% నుంచి 28 నుంచి 18%కి, 18% నుంచి 5%కి చాలా జిఎస్టీ అనేది చాలా తగ్గింది. అవన్నీ కూడా పబ్లిక్కి తెలియాలనే ఉద్దేశంతో ఈ నెల రోజుల పాటు దీపావళి వరకు కూడా డిఫరెంట్ డేట్స్లో డిఫరెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ ప్రోగ్రాం ద్వారా పబ్లిక్ అందరికీ అవేర్నెస్ వచ్చి ఎవరు కూడా నష్టపోకూడదు, పబ్లిక్ గవర్నమెంట్ చేసిన ఆ తగ్గింపు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో టేకప్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 46 వినతులు వచ్చాయని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 36 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 10 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్సి మునికృష్ణ, కార్పొరేటర్ దూది కుమారి తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని కోరారు. లక్ష్మీపురం కూడలి పనులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కార్పొరేటర్ ఎస్కే బాబు ఫోన్ ద్వారా కోరారు. యాదవ వీధిలో తాగునీటిలో మురికి నీరు కలుస్తున్నాయని పరిష్కరించాలని, పింఛన్ ఇప్పించాలని, కొర్లగుంట రోడ్డులో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, మురికినీటి కాల్వలు శుభ్రం చేయాలని, యాదవ వీధిలో రోడ్డు నిర్మించాలని, కూరపాటి లేఅవుట్ వద్ద రోడ్డు నిర్మాణం చేపట్టాలని, కొర్లగుంట మారుతి నగర్లో వర్షపు నీరు నిలిచిపోతోందని పరిష్కరించాలని, ఏఆర్ హాస్పిటల్ రోడ్డులో అనధికార నిర్మాణాలు అడ్డుకోవాలని, కుక్కల సమస్య పరిష్కరించాలని,
ఎల్ఎస్ నగర్ నందు కాలువలో మరమ్మతులు చేయించాలని, నగరంలోని ఓపెన్ డ్రైన్స్ లో చెత్త వేయకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆయా సమస్యలను అధికారులకు పంపామని, త్వరగా పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. కల్తీ మద్యంపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో నగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి ఆర్కే రోజా నివాసం నుంచి నగిరి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను బలికొడుతున్న ఈ కల్తీ మద్యం మాఫియాలను వెంటనే అరికట్టాలన్నారు. నకిలీ మద్యం తయారీ, సరఫరాపై సిబిఐ విచారణ జరిపించాలన్నారు. ఈ మద్యం కూటమి ప్రభుత్వం సంరక్షణలో పుట్టిందని, పెరిగిందని, మహిళల కన్నీళ్లు తొడవడం బదులు ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రోజా నగిరి ఎక్సైజ్ సిఐకు వినతి పత్రం అందజేసి నిర్దోష ప్రజలు బలైపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగనన్న ప్రభుత్వంలో మద్యాన్ని దశల వారీగా నిషేధిస్తూ మహిళల ఆకాంక్షలను తగిన విధంగా సామాజిక మార్పు తీసుకురావటమే లక్ష్యంగా పెట్టుకున్నామని, కానీ ఇప్పటి కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి నకిలీ మద్యం సరఫరా చేస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి నల్లమచ్చ అని రోజా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నగిరి నియోజకవర్గానికి చెందిన జిల్లా నాయకులు, స్టేట్ నాయకులు, మండల నాయకులు, మహిళా నాయకులు, స్థానిక కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన ర్యాలీని విజయవంతం చేశారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం మీద చనిపోయిన ప్రజలకి అండగా, పసుపు కుంకుమలు పోగొట్టుకున్న అక్కా చెల్లెములకి అండగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమం చేస్తుంది. భవిష్యత్తులో ఈ కల్తీ మద్యం వల్ల ఇంకెవరి ప్రాణాలు పోకూడదు, అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు మనం అందరం కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ర్యాలీగా వెళ్లి ఎక్సైజ్ ఆఫీసర్స్ కి వాళ్ళ నియోజకవర్గాల్లో ఈ కల్తీ మద్యం గాని, బెల్ట్ షాపులు గాని లేకుండా చేయాలి. అలాగే తప్పుడు కేసులు పెట్టకుండా నిజంగా ఎవరైతే సారా కాల్స్తున్నారో, ఎవరైతే బెల్ట్ షాపులు నడిపిస్తున్నారో, ఎవరైతే కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ రోజు ఇంత గట్టిగా మనం ఫైట్ చేస్తున్నామంటే, మొన్ననే మొలకల చెరువులో ఇబ్రహీంపట్నంలో దాదాపుగా 20,000 లీటర్లు కల్తీ మద్యం దొరకడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలు పెట్టి ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపులకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పంపిస్తున్నారంటే దీనికి ప్రభుత్వ అండ లేదా అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు, లోకేష్ అండ లేకుండానే ఇంత పెద్ద మద్యం మాఫియా, లిక్కర్ స్కామ్ జరుగుతుందా అని ప్రశ్నిస్తున్నా. ఇంత పెద్ద స్కామ్ పైన విచారణ జరిపించాల్సిన బాధ్యత కూటమిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మోడీ గారి మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే హిందుత్వం మీద మీ పార్టీ ఉంది, మహిళల పసుపు కుంకాలని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రోజు మద్యం మాఫియాను చేయాలనే జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే ఆయన నాయకుల మీద ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టి లిక్కర్ స్కామ్ అని అబద్దాలు ప్రచారం చేశారో అందరూ కూడా గమనించారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు, కర్మ ఎవరినైనా కూడా ఎగిస్తంతుందనేది మరొకసారి ప్రూవ్ అయింది. చంద్రబాబు నాయుడు ఏదైతే అబద్దపు నింద మా మీద వేశాడో ఈ రోజు వాళ్ళు చేసిన తప్పుని కర్మ వాళ్ళకి కొట్టింది, సాక్ష్యాధారాలతో దొరికేలా చేసింది. ఈ దొరికి ప్రజల మధ్యలో దోషిగా నిలబడ్డ చంద్రబాబు నాయుడు యాజ్ యూజువల్ డైవర్ట్ పాలిటిక్స్ స్టార్ట్ చేశాడు. తిరుచానూరులోని ముక్కు అండ్ ముక్కు ఫంక్షన్ హాల్ నందు భారత జనతా పార్టీ, బీజేపీ ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, ఆత్మ నిర్భర్ భారత్ కన్వీనర్ అశోక్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ, బీజేపీ ఇతర పార్టీల మాదిరిగా ఎన్నికలకు మాత్రమే పరిమితమయ్యే పార్టీ కాదని, దేశ హితాన్ని ప్రధానంగా భావించి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు దేశ హితాన్ని ప్రధానంగా భావించి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు పార్టీ కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు మాట్లాడుతూ, అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా విజయవాడ కేంద్రంగా ఖాదీ సంత ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ హాజరయ్యారని, స్వదేశీ వస్తువుల వినియోగానికి మద్దతు ఇవ్వాలని ప్రమాణం చేయించారని అన్నారు. భారతదేశంపై విమర్శలు చేసే కొంతమంది
విదేశీ నాయకులు, సంస్థలు స్వదేశీ ఉత్పత్తుల శక్తి చూసి తాము తప్పు చేస్తున్నామనే విషయాన్ని గ్రహించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కన్వీనర్ అశోక్ రాజు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు స్వదేశీ ఉత్పత్తుల వాడకం పెంపొందించాలనే సంకల్పంతో సెప్టెంబర్ 25 నుండి డిసెంబర్ 25 వరకు 90 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామని బీజేపీ శ్రేణులు గ్రామ స్థాయి నుండి దేశ స్థాయి వరకు ప్రజల్లో చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు బీజేపీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, నాయకులు వెంకటేష్, విజయ్ కుమార్, ప్రసాద్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యతాయుతమైన దేశ హితం కోరేటువంటి ఒక రాజకీయ క్షేత్రం. భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీల వలె కేవలం సమావేశాలకు లేక ర్యాలీలకు ఎన్నికలకు పరిమితమయ్యేటువంటి పార్టీ కాదు. ఇవాళ దేశ హితాన్ని బాధ్యతగా తీసుకుని ఈ దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక స్థితిగతులు, అదేవిధంగా ప్రస్తుతం దేశం ముందున్నటువంటి ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈ దేశాన్ని ఆర్థిక ప్రగతి వైపు నడిపించేందుకు ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వయం సమృద్ధ భారతదేశాన్ని నిర్మాణం చేయాలనేటువంటి లక్ష్యంతో స్వదేశీ అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకోవడం జరిగింది. మిత్రులారా, స్వదేశీ అనేది నినాదం మాత్రమే కాదు, మనందరి భారతీయుల యొక్క జీవన విధానం కావాలనేటువంటి సంకల్పంతో ఇవాళ మన దేశాన్ని ఆర్థికంగా పరిపుష్టి చేసేందుకు ఇప్పటికే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మోడీ గారి యొక్క నేతృత్వంలో దేశం అవతరించడం జరిగింది. మరి 3వ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నటువంటి ఈ క్రమంలో ఒకవైపు అమెరికా విధించినటువంటి ఆర్థిక ఆంక్షల నుంచి మన దేశాన్ని సుభిక్షంగా అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిపేందుకు ఒక మంత్రాన్ని ఏదైతే మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వదేశీ నినాదంతో స్వాతంత్రాన్ని సముపార్జించడం కోసం స్వదేశీ ద్వారానే గ్రామ స్వరాజ్యం వస్తుందని ఇచ్చినటువంటి నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని నరేంద్ర మోడీ గారు ఇవాళ స్వదేశీ అనేటువంటి నినాదంతో ఆత్మనిర్భర్ కార్యక్రమాలను రూపొందించుకోవడం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గ కేంద్రంలో కల్తీ సారా నియంత్రణకై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కదం తొక్కారు. కల్తీ సారా, బెల్ట్ షాపుల నిర్వహణ, గుడి బడి అన్న తేడా లేకుండా 24 గంటలు మద్యం అమ్మకాలు సాగించడాన్ని వ్యతిరేకిస్తూ చంద్రగిరిలో ఎక్సైజ్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. అంతకుముందు ర్యాలీగా వెళ్లిన చంద్రగిరి నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ నరకిల్లి మద్యం బయటపడింది, అందులో పాత్రదారులైన టీడీపీ నేతలు ఎవరు అన్న విషయాలను ప్రజలకందరికీ తెలిసేలా ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. ఎక్సైజ్ కార్యాలయం వద్దకు చేరుకున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కొంతసేపు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడవద్దని హితవు పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలోని ములకల చెరువులో పెద్ద ఎత్తున నకిలీ మద్యం మూలాలు బయటకు రావటం, అదంతా చేసిన వ్యక్తులు అధికార టీడీపీకి చెందిన వారు కావటం చూస్తుంటే ఇలాంటి నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో అన్న విషయాలు బయటకు రావాలంటే ఈ వ్యవహారాన్ని సిబిఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో బెల్ట్ షాపులు, పర్మిట్ రూములకు అవకాశం లేకుండా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపించిందన్నారు. అంతేకాక 3% దుకాణాలు మాత్రమే ఏర్పాటు చేయటం వల్ల మద్యం విక్రయాలు కూడా బాగా తగ్గించడం జరిగిందన్నారు. అలా చేయటం వల్ల చాలా వరకు మద్యాన్ని ప్రజలకు దూరం చేయటం జరిగిందని, తద్వారా క్రైమ్ రేటు కూడా భారీగా తగ్గించే అవకాశం కలిగిందన్నారు. అంతేకాక నకిలీ మద్యంతో మందుబాబుల ప్రాణాలకు అపాయం తెచ్చిపెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే చంద్రగిరి నియోజకవర్గంలో 100 బెల్ట్ షాపులను గుర్తించడం జరిగిందని, ఆ వివరాలను అన్ని ఎక్సైజ్ అధికారులకు ఇవ్వడం జరిగిందన్నారు. కల్తీ మద్యం, బెల్ట్ షాపుల నియంత్రణకై వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున పోరాడుతూనే ఉంటామన్నారు. చివరిగా ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు కల్తీ మద్యం కూడా ఎక్కడంటే అక్కడ న్యూస్ పేపర్లో చూస్తే ప్రతి చోట ఈరోజు కల్తీ మద్యం వచ్చేలాగా చాలా చోట కనపడతా ఉంది. నిజంగానే ఇది కూడా బాధాకరము. తప్పకుండా దీని మీద కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇలాంటివి చేస్తే ఉద్యమాలు జనాల్లోకి మరింతగా తీసుకొని పోయి మీరు చేసే తప్పులన్నింటినీ కూడా జనాల్లో పెడతామని కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. టీడీపీ వాళ్ళు అన్నారు సార్, దానిపైన సార్
కల్తీ మద్యమే లేదు రాష్ట్రంలో, బెల్ట్ షాపులే లేవు అని చెప్తున్నారు సార్. ఈరోజు వాళ్ళు బెల్ట్ షాపులే లేవంటున్నారు. చంద్రగిరిలోనే సుమారు మనమే 100 బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి వాళ్ళు లిస్ట్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మూసామని చెప్పి వాళ్ళే ప్రకటించడం జరిగింది ఒక చంద్రగిరి కాన్స్టిట్యున్సీలోనే. అదేవిధంగా కల్తీ మద్యం లేదంటున్నారు, దానికి వాళ్ళే సిట్ వేసి ఇది చేస్తాం అది చేస్తామని వాళ్ళే చెప్తున్నారు. అంటే వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళకే పొంతం లేవు. ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఒక నాయకులను అరెస్ట్ చేసి మొత్తం కూడా నోరు మూసేద్దాం, వాళ్ళని పూర్తిగా బయట రానికుండా చేద్దామని చెప్పి తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం తప్ప వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఈ 1 సంవత్సరంలో ఏం లేవు. ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు సైనికులం, మేము తప్పకుండా వెనక్కి పోయేది లేదు, ఇంకా 2 అడుగులు ముందే పోతాం కానీ వెనక్కి పోయే ప్రసక్తి లేదని తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఈ మద్యం బెల్ట్ షాపుల పైన మీరు ఎలా పోరాటం చేయగలరు? తప్పకుండా ఈ కల్తీ మద్యం కావచ్చు, ఈ బెల్ట్ షాపులు కావచ్చు, ప్రజల ఆరోగ్యానికి ఏదైతే ఇబ్బంది పడుతుందో అవన్నీ కూడా మేము రెండింతలో పోరాడతాం, ప్రజల కోసం నిలబడతాం. ఒక ప్రతిపక్షంలాగా ఏ కార్యక్రమాలు చేయాలి అన్ని కార్యక్రమాలు సమర్థవంతంగా చేస్తామని తెలియజేస్తున్నాను. చంద్రగిరి నియోజకవర్గంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం చేపట్టింది. వైఎస్ఎంఆర్ కళ్యాణ మండపంలో జరిగిన సన్నాహక సభకు 6 మండలాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తరలివచ్చారు. కష్టంలో అండగా నిలబడిన ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలకు అండగా నిలబడతామని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత కష్టం వచ్చినా చంద్రగిరి నియోజకవర్గం పార్టీ కార్యకర్తలకు నాయకుల చేయి వదలదని అన్నారు. మెడికల్ కాలేజీల విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ప్రజలకు వివరించాలని అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ప్రజా ఉద్యమంను విజయవంతం చేయాలన్నారు. నవంబర్ 22వ తేదీలోపు 1 కోటి సంతకాలు పూర్తి చేయాల్సి ఉంటుందని, చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీ నుంచి 500 నుంచి 600 సంతకాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని ఉద్యమాల్లో చంద్రగిరి ముందు ఉంటుందని, 1 కోటి సంతకాల సేకరణలు కూడా అందరికంటే మనమే ముందు రావాలన్నారు. జగనన్న ప్రభుత్వం 5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలను కట్టించి చరిత్ర సృష్టించారని, విజనరీ లీడర్ అని చెప్పుకునే చంద్రబాబు పాలనలో ఒక మెడికల్ కాలేజీ కట్టిన పాపాన పోలేదన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కట్టాలన్న లక్ష్యంతో జగనన్న 5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలను కట్టించారని, ఒక్కో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ వస్తే దానికి అనుబంధంగా పనిచేసే ప్రభుత్వ ఆసుపత్రిలో 1 నెలకు 1,00,000 మంది వరకు వైద్యం అందించే అవకాశం ఉంటుందన్నారు. ఆ అవకాశం పేద ప్రజలకు లేకుండా కూటమి ప్రభుత్వం దూరం చేసిందని, ఈ విషయంపై బలంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయని, ఈ విషయంపై ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అక్రమ కేసులతో మన నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసి జైల్లో పెట్టారని, ఎన్ని కేసులు పెట్టినా మా పోరాటం ఆగదని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు అండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల ఆశీస్సులు ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా ఇది అన్యాయం దుర్మార్గం అని చెప్పి ఒక బలమైన నినాదంతో జనాల్లోకి తీసుకోవాలని చెప్పి మనందరికీ ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాన్ని మనందరం పాటించి బలంగా తప్పకుండా ఈ ఇష్యూ జనాల్లోకి తీసుకుపోయి ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా ఆపే కార్యక్రమం చేసి మళ్ళీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చేలాగా కష్టపడదామని చెప్పి, ఎందుకంటే భవిష్యత్ తరాల కోసం మనం చేసే కార్యక్రమం ఇది. ఎందుకంటే ఒక జిల్లాకి 1,00,000 నుంచి 1,50,000 మంది ఉచితంగా ఒక నెలకి ట్రీట్మెంట్ తీసుకుంటారంటే మన రాష్ట్రంలో అన్ని జిల్లాలకి ఎంతమంది ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకుంటారో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి ఒక కార్యక్రమం మనం ఉద్యమించాల్సిన అవసరం ఈరోజు ఉంది. కాబట్టి అందరూ కూడా దీని మీద తప్పకుండా స్పందించాల్సిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి ఆలయ పవిత్రోత్సవాలలో భాగంగా 2వ రోజు సోమవారం పవిత్ర సమర్పణ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు స్వామివారిని సుప్రభాతంతో మేలుకొలిపి కొలువు నిర్వహించారు. అనంతరం సీతా లక్ష్మణ సమేత శ్రీరాముల వారి ఉత్సవాలను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ ద్వారపూజ, కుంభారాధన, హోమం, లఘు పూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి యాగశాలలో పవిత్ర మాలాలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. అనంతరం మూలవర్లకు ఉత్సవాలకు 12 మంది ఆల్వార్లు, శ్రీ భక్త ఆంజనేయ స్వామివారు, శ్రీ విశ్వక్సేనుల వారికి, శ్రీ గరుడాల్వార్కు యాగశాలలోని హోమగుండాలకు, బలిపీఠానికి, ధ్వజస్తంభానికి, విమాన గోపురానికి పవిత్రాలు సమర్పించారు. సాయంత్రం 6 గంటల నుండి ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ జ్ఞానప్రకాష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ మునిహరిబాబు మరియు ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ఈ రోజు చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే శానిటేషన్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న 3 నెలల జీతాలు చెల్లించాలని కొన్ని హాస్పిటల్స్ లో వయోపరిమితి 50 సంవత్సరాలు వచ్చిన కార్మికులను పని నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం రాష్ట్ర సమితి పిలుపు మేరకు చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆ యూనియన్ జిల్లా నాయకులు భారతి అధ్యక్షతన ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి చంద్ర, గౌరవ అధ్యక్షుడు నాగరాజు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే కార్మికులకు పెండింగ్ లో 3 నెలల జీతాలు ఉన్నాయని, జీతాలకు సంబంధించిన వైద్య అధికారులు స్పందించడం లేదని, అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లా నిర్లక్ష్యంగా ఉన్నారని, 3 నెలల వేతనాలు వేయకపోతే వారు ఏమి తిని బతకాలని వాపోయారు. ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి 2 జతల యూనిఫామ్ ఇవ్వాల్సి ఉన్నా ఇంతవరకు ఇవ్వలేదని, పీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా అమలు కావటం లేదని, కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు, ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి చంద్ర, ఏఐటీయూసీ జిల్లా నాయకులు రఘు, రమాదేవి, జయకుమారి, లత, శానిటేషన్ వర్కర్స్ జిల్లా నాయకులు కుమార్, రాజేష్, భారతి, నాగోమి, సుజాత, శాంతి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందర ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల యందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బందికి, సెక్యూరిటీ సిబ్బందికి, పెస్ట్ కంట్రోల్ సిబ్బందికి జీవోల ప్రకారం జీతాలు ఇవ్వకుండా వాళ్ళ శ్రమ దోపిడీని దోచుకుంటున్నారు. గత ప్రభుత్వంలోనే జీవో నెంబర్ 549 ప్రకారం 16,000 ఇస్తామని చెప్పి 2019లోనే గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయినా ఆ జీవో ఎక్కడ ఏ హాస్పిటల్లో కానీ నోచుకున్న పాపన పోలేదు. చాలని జీతాలతో కార్మికుల సిబ్బంది ఎలా పని చేయాలి, వాళ్ళు ఎలా బ్రతకాలి అనేసి కూడా ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా వెల్ఫేర్ సొసైటీ కాంట్రాక్టర్ ఈ రాయలసీమ పూర్తిగా కూడా అన్ని హాస్పిటల్స్ అతని ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరుగుతూ ఉంది. 549 జీవో ప్రకారం 16,000 వేతనాలు ఇవ్వాలంటే ఇప్పటి వరకు కూడా కనీసం 12,000 పైన ఇంతవరకు జీతాలు ఇవ్వడం లేదు. ఇచ్చే జీతాలు కూడా ప్రతి నెల సక్రమంగా జీతాలు అకౌంట్లో పడడం లేదు. ఈరోజు యూనిఫామ్ ఇచ్చి 7 ఏళ్ళు అవుతుంది. ఆ కాంట్రాక్టర్ వచ్చి యూనిఫామ్ ప్రతి సంవత్సరానికి 2 జతలు యూనిఫామ్ ఇవ్వాల్సి ఉంటే ఇంతవరకు యూనిఫామ్ సక్రమంగా అమలు చేయడం లేదు. అదేవిధంగా ఈఎస్ఐ, పిఎఫ్ చెల్లిస్తూ ఉన్నారు, కానీ ఎంత చెల్లిస్తున్నారు ఏమనేది పూర్తి స్థాయిలో లేదు. 100 బెడ్ల హాస్పిటల్కి 25 మంది కార్మికులు ఉంటే 18 మంది 19 మంది కార్మికులతో ఈరోజు పని భారాన్ని పెంచుతూ పనిచేసుకోవడం జరుగుతూ ఉంది. మేము ఏఐటీసీగా అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తూ ఉన్నాం. 16,000 జీతాన్ని ఇంప్లిమెంట్ చేస్తే 18,850 రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో పడాలి. పిఎఫ్, ఈఎస్ఐ పోను, కానీ 11,880 రూపాయలు మాత్రమే వాళ్ళ అకౌంట్లో జమ చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే 16,000 జీతం ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి పిఎఫ్, ఈఎస్ఐ క్లెయిమ్లు కూడా చేసి వాళ్ళ అకౌంట్లో పడే విధంగా చేయాలని, ఈఎస్ఐ కార్డులు పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు, ఈఎస్ఐ కార్డులు వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఈ రోజు తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 175 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా జిల్లా నలుమూల నుండి వచ్చిన ప్రజల ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా స్వీకరించి వారి సమస్యలను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి అంశాన్ని సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారులకు వెంటనే దిశానిర్దేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజల సమస్యలను గౌరవంగా వినాలని, జవాబుదారీతనంతో పరిష్కరించాలని, ప్రత్యేకంగా వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అలాగే జిల్లా కార్యాలయానికి రాలేని ప్రజలు తమ స్థానిక పోలీస్ స్టేషన్, సర్కిల్ లేదా సబ్ డివిజన్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఆ ఫిర్యాదులు కూడా మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగానే పరిగణించి సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫిర్యాదులపై అధికారులు స్పందించి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ రోజు వచ్చిన అన్ని ఫిర్యాదులను సంబంధిత అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కారం చూపాలని ఎస్పీ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీమతి లత, సిఐలు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంపై ఈ రోజు పోలీసులు 2 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కంటైనర్లో మరియు రేణుగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక లారీలో అక్రమంగా భారీ మొత్తంలో టపాసులు, బాణసంచా రవాణా చేస్తున్నట్లు గుర్తించి తిరుపతి పోలీసులు వాటిని సీజ్ చేశారు. ఈ రవాణాకు సంబంధించి బాధ్యులైన వ్యక్తులపై ఎక్స్ప్లోజివ్ యాక్ట్ 1884, ఎక్స్ప్లోజివ్ రూల్స్ 2008, BNSS మరియు ఇతర చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్టులు చేసి సంబంధిత వాహనాలు మరియు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు శాఖ హెచ్చరిస్తూ టపాసులు, బాణసంచా ఉత్పత్తి, నిల్వ, రవాణా మరియు విక్రయం చట్టబద్ధ అనుమతులు లైసెన్స్ కలిగిన వ్యక్తులు లేదా సంస్థల ద్వారానే జరగాలన్నారు. లైసెన్సులు లేకుండా టపాసులు, బాణసంచా నిల్వ చేయటం, రవాణా చేయటం లేదా విక్రయించడం తీవ్రమైన నేరమని, ఇలాంటి చర్యలపై ఎటువంటి సడలింపులు లేవన్నారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలు ప్రజల ప్రాణాలకు మరియు ఆస్తులకు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉన్నందున తిరుపతి జిల్లా పోలీసులు ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణను కొనసాగిస్తున్నారు. లైసెన్స్ లేని బాణసంచా కొనుగోలు చేయవద్దని, ఎవరైనా అక్రమంగా టపాసులు నిల్వ చేస్తే లేదా రవాణా చేస్తే వెంటనే 112కి లేదా సమీప పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. టపాసులు, బాణసంచా అనుమతి లేకుండా నిల్వ లేదా రవాణా చేయటం చట్టపరంగా తీవ్రమైన నేరమని, ఇలాంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనే వారిని ఉపేక్షించేదే లేదని కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు చట్టాన్ని గౌరవించి భద్రతకై పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర ఉమెన్స్ అండర్-19 క్రికెట్ జట్టుకు తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లా నుంచి 5 మంది క్రికెట్ మహిళా క్రీడాకారులు ఎంపికయ్యారు. అంతేకాక ఆంధ్ర జట్టుకు వైస్ కెప్టెన్ గా తిరుపతికి చెందిన గ్రీష్మా సైనిరెడ్డి ఎంపిక కావటం గమనార్హం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 2025-26 ఉమెన్స్ క్రికెట్ జట్టును ప్రకటించడం జరిగింది. అందులో ఉమ్మడి తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన గ్రీష్మా సైనిరెడ్డి, శుభశ్రీ, విష్ణుప్రియ, పూర్ణిత యాదవ్, రుకార్ స్తబ్జం ఎంపిక కావటం జరిగింది. వీళ్ళు అక్టోబర్ 20 నుంచి 23 వరకు BCCI అండర్-19 ఉమెన్స్ T20 ఛాంపియన్షిప్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లా క్రికెట్ జట్లు విజయపథంలో దూసుకుపోతున్న తరుణంలో మహిళా క్రికెటర్లు మేము ఏమాత్రం తీసిపోమనే విధంగా జిల్లా నుంచి 5 మంది ఎంపిక కావటం నిజంగా ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం జిల్లాలో అంతంత మాత్రంగా ఉన్న సదుపాయాలతోనే మహిళా క్రికెటర్లు ఎంతగానో రాణిస్తున్నారని తెలిపారు. వారి ప్రతిభను మరింత ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో రానున్న రోజుల్లో తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లాకు ACA మహిళలకు ప్రత్యేకంగా అకాడమీని కూడా ఏర్పాటు చేయనుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. జిల్లా క్రీడాకారులు ఈ టోర్నీలో గొప్పగా రాణించి రంజీ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చోటు దక్కించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ మేరకు ACA జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్, చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసమూర్తి, సెక్రటరీ మందపాటి సతీష్ యాదవ్, ట్రెజరర్ శివప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ కుమార్, జాయింట్ సెక్రటరీ కోలాహరి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మురళీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పల గిరిధర్ కుమార్ కి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ మరియు సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పల గిరిధర్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో మరెన్నో జన్మదినాలు సంపూర్ణ ఆరోగ్యంతో జరుపుకోవాలని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పురోహితులు సురేష్ స్వామి, శ్రీకాళహస్తి దేవస్థాన మాజీ పాలక మండలి సభ్యులు మహిధర్ రెడ్డి, అనిల్, రాజశేఖర్, బ్రహ్మానందం తదితరులు ఆకాంక్షించారు. వేదోక్తమంత్రేణ మమాశిషాచ సదాస్తు సౌభాగ్యవరో కథాయు శతమానం భవతి శతాయు పురుషశ్రుతేంద్రియాయుష్యేంద్రియే. పొంగునూరు వైకాపా నేతలు మాజీ ఎంపీ రెడ్డెప్ప, కొండవీటి నాగభూషణం, ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి నేతృత్వంలో కల్తీ మద్యంపై నిరసన వ్యక్తం చేస్తూ ముడెప్ప సర్కిల్ నుండి ఎక్సైజ్ కార్యాలయం వరకు వైకాపా కార్యకర్తలు, మహిళల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. మద్యం బాటిళ్లను చేతపట్టి కల్తీ మద్యంపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఎక్సైజ్ అధికారి సురేష్ కు వినతి పత్రం అందజేశారు. మద్యం బాటిళ్లను చేతపట్టి కల్తీ మద్యంపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఎక్సైజ్ అధికారి సురేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇటీవల అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం భాగోతం బయటపడటం, అది నిర్వహిస్తున్న వారు ఉమ్మడి కూటమికి చెందిన నాయకులు కావటంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలని, కల్తీ మద్యం సేవించి చాలా మంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారని, ప్రభుత్వం ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం చేసేలా ప్రభుత్వం నడుచుకోవాలని హితవు పలికారు. నిరసన కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పేద ప్రజలు ఏదో కూలీనాలి చేసుకొని సాయంత్రం ఏదో తన ఒళ్ళు నొప్పుల కోసం ఏదో తాగాలనుకుంటే ఈ నకిలీ మద్యం వలన వాళ్ళ ఫ్యామిలీలే నాశనమయ్యే పరిస్థితులు ఏర్పడినాయి. కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ నకిలీ మద్యాన్ని అరకట్టండి. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని క్షీణించకుండా ఈ మద్యాలన్నింటినీ కూడా నిలువరించి మాకు మంచి ప్రభుత్వం అని చెప్పి మీరందరూ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజల యొక్క ఎక్కడ ఈరోజు గ్రామాల్లో ఎక్కడ చూసినా ఏర్లే పారుతున్నది మద్యం. అది కూడా మన ప్రభుత్వం తరఫున అయితే ఏదైనా ఉంది అనుకుంటే అట్లా కాదు. ఏ ఊరికి ఆ ఊరిలో డంప్ యార్డులు పెట్టి మద్యాలు సరఫరా చేసుకొని ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే నిషేధించాలని చెప్పి కూడా ఈరోజు మా పార్టీ తరఫున మేమందరూ కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏమిటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏదేదో చెప్తా ఉంటారు చాలా ఈ వైన్ షాపుల మీద. ఈరోజు మన పక్క నియోజకవర్గం తంబల్లపల్లిలోనే వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఫ్యాక్టరీలు పెట్టుకొని నకిలీ మందుని విక్రయించడం జరుగుతూ ఉంది. ఇదంతా మీరు ప్రజలు గమనిస్తున్నారు. దాదాపు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సారా తాగి 25 మంది చనిపోవడం కూడా మనందరికీ తెలుసు. కాబట్టి ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, మీరంతా ప్రజల ఆరోగ్యాలని వాళ్ళ ప్రాణాలని కాపాడే విధంగా దీనిపైన చర్యలు తీసుకోవాలనేసి కోరుకుంటున్నాను. 100 రూపాయలు మీ కల్తీ స్పిరిట్ కలిపేసి ఆ మందుని తక్కువ రేట్లకి ఇచ్చేసి అందరూ పనులు పాటికి పోకుండా మగవాళ్ళంతా తాగి ఊరిపడి వాళ్ళంతా సంసారాలు వీధులు పడతా ఉన్నాయి. ఎవరు బయట చెప్పుకోలే, భయానికి బాధపడుతున్నారు, హింసపడుతున్నారు. మీరు కూటమి ప్రభుత్వం తెలుసుకొని ఈ ప్రభుత్వము న్యాయంగా పోవాలి. అన్యాయంగా డబ్బు సంపాదించడం కాదండి. న్యాయంగా ఉండి ఒక పార్టీ నిలబడిన తర్వాత 10 మందికి మేలు చేసి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టాలి. మరి అన్నీ కాకుండా ఆరోగ్యశ్రీ ఎత్తేసినారు. ప్రజలు చాలా హింసపడతా ఉన్నారు. ఇవన్నీ తెలుసుకొని ఈ నకిలీ మద్యము అరికట్టేసి వాళ్ళ మీద చర్య తీసుకొని ఈ మద్యాన్ని నిలిపేసి ప్రజలుగా ఆరోగ్యాలు కాపాడాలని కోరుకుంటున్నాను. పొంగునూరు నియోజకవర్గం సోమల మండలంలో అడవి జంతువుల వేటలో సంచరిస్తున్న బోయకొండ అనే వ్యక్తిని అటవీ రేంజర్ అధికారి అరెస్టు చేసి అతని వద్ద నుండి నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. విధుల్లో ఉన్న అటవీ శాఖ ఉద్యోగి రవికుమార్ అడవి జంతువుల వేటలో సంచరిస్తున్న బోయకొండను అప్పటికప్పుడే అతన్ని అదుపులోకి తీసుకుని నాటు తుపాకీ ద్విచక్ర వాహనంను స్వాధీనం చేసుకున్నారు. పొంగునూరు అటవీ రేంజర్ అధికారి రాములు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు జి శ్రీరాములు, ఫారెస్ట్ రేంజర్ సార్, పొంగునూరు. నిన్నటి దినము అనగా 12/10/2025 సాయంత్రం 6 గంటల సమయంలో చారాల సెక్షన్ రాయలపేట వీటు అన్నమ్మగారిపల్లి అడవిలో రెగ్యులర్ విధుల నిర్వహణలో భాగంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు సెక్షన్ ఆఫీసర్ వారు విధుల్లో ఉండగా రిజర్వ్ అడవిలో బోయకొండయ్య సన్నా రత్నయ్య అనే వ్యక్తి ఒక 2 వీలర్లో నాటు తుపాకీ తీసుకొని వస్తుండగా అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత అతన్ని విచారణ చేయగా ఎందుకోసం నాటు తుపాకీ తీసుకున్నాడు, ఎక్కడి నుంచి తెచ్చాడు అనే విషయాలు చేయగా అతను ముందు నుంచి తుపాకీ అతని దగ్గరే ఉన్నట్లు ఒప్పుకున్నాడు. మరియు అడవి జంతువులు వేటాడే కోసమే నేను అడవిలో తిరుగుతున్నట్లు పూర్తిగా ఒప్పుకున్నాడు. కావున అతన్ని చట్ట ప్రకారం తర్వాత మరియు వైల్డ్ లైఫ్ యాక్ట్ అటవీ చట్టం ప్రకారం మేము ఈరోజు ముద్దాయిని రిమాండ్కు కోర్టు ముందు హాజరుపరుస్తాము. మరియు అతను దగ్గర ఉన్న 2 వీలరు మరియు నాటు తుపాకీని జప్తు చేయడం అయింది. ఈ కేసు పూర్తిగా విచారణలో ఉంది. తదుపరి విషయాలు ఏమైనా ఉంటే మీకు విచారణలో బయటపడితే తెలుపుకుంటాము. రామాపురం విలేజ్ అతను ముద్దాయి వచ్చి వడ్డీ రామాపురం విలేజ్ అన్నమ్మగారిపల్లి గ్రామ పంచాయతీ సోమల మండలం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సూపర్ జీఎస్టీ 2.0 తగ్గింపు వలన కలిగే ప్రయోజనాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. పిలుపునిచ్చిన తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ అమరయ్య. ప్రతి పోలీసు అధికారులు సిబ్బంది ప్రజల సమస్యలను గౌరవంగా వినాలి, జవాబుదారీతనంతో పరిష్కరించాలి. ప్రత్యేకంగా వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు.
ప్రజల ప్రాణాలను బలికొడుతున్న కల్తీ మద్యం మాఫియాను వెంటనే అరికట్టాలి. నకిలీ మద్యం తయారీ సరఫరాపై సిబిఐ విచారణ జరిపించాలి. మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్. టపాసులు బాణసంచా అనుమతి లేకుండా నిల్వ లేదా రవాణా చేయడం చట్టపరంగా తీవ్రమైన నేరం. ఇలాంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనే వారిని ఉపేక్షించేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం. హెచ్చరించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.